అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి రెండవ భాగం. రచన సింహప్రసాద్ గారు. నవ్వుతూ బైక్ని వెనక్కి తిప్పాడు అభిషేక్. చిల్డ్ బీర్ పట్టించారు ముగ్గురు. మరో 2 బాటిల్స్ తీసుకుని పిచ్చి ఆనందంతో రెచ్చిపోతూ రోడ్డున పడ్డారు. విజయ గర్వం అభిషేక్ బుర్రలోకి బాగా ఎక్కి కిక్కిస్తోంది. ఒక అమ్మాయి హెల్మెట్తో మోపెడ్ మీద వెళ్తూ కనిపించింది. ఫిగర్ బాగుందిరా అన్నాడు సునీల్. ముసుగేసుకుందిగా, మొహం కనిపించట్లా నిరాశపడ్డాడు శంకరం. ఆ అమ్మాయి ముసుగు తీయిస్తాను, అప్సరసో అప్పలమ్మో మీరే చూద్దరు కానీ అంటూ బైక్ని మోపెడ్ పక్కకు పోనిచ్చాడు అభి. హలో బేబ్, హెల్మెట్ తీవా? విసురుగా మొహం తిప్పేసుకుందామే. లక్స్ పాపకి కోపం వచ్చినట్టుంది పాపం. సునీల్ మాటలకి అయితే స్నానం చేయించాల్సిందే ఏం బేబీ అన్నాడు ఆమెతో అభి. ఆమె వేగాన్ని పెంచడం చూసి పోనీలేరా గొడవ చేస్తుందేమో అన్నాడు శంకరం. నాతో గొడవ పడగల దమ్మున్న వాళ్ళు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు అభిమానపడ్డాడు అభి. డైలాగ్ పవర్ఫుల్గా ఉంది గురు, సునీల్ అన్నాడు. అతని మాటలకు ముఖం ఎర్రబడగా అది శాంపిల్ మాత్రమే, నేనెంత పవర్ఫుల్లో ఇప్పుడే చూపిస్తాను, ఆమె చేత హెల్మెట్ తీయిస్తాను అన్నాడు. ఓడిపోతావు బాసు అన్న శంకరంతో షటాప్ అని ఒక బీరు సీసా బయటికి తీశాడు అభి. దాన్ని బాగా కుదిపి ఓపెన్ చేసి ఆమె మొహం మీదకి బీరును స్ప్రే చేశాడు. హే అంటూ గోలగా అరిచారు ముగ్గురు. ఊహించని పరిణామానికి ఉక్కిరిబిక్కిరైంది. బండి బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. ఆమె స్టన్ అయ్యారు. అభి అండ్ కో. ఉడాయించడం బెటర్, స్పీడ్గా లాగించరా. వేగాన్ని అందుకుంది బైక్. ఆ చిన్న ఘటన ఎలాంటి మలుపు కారణమవుతుందో వాళ్ళకి ఆ క్షణాన తెలియదు. ఇక చిన్నగా ఈల వేస్తూ ఆఫీస్లోకి వెళ్ళాడు అభిషేక్. అది లాయర్ చక్రవర్తి ఆఫీస్. అవటానికి ప్లేడర్ ఆఫీసే అయినా చిన్న సైజు కార్పొరేట్ ఆఫీస్లో ఉంది. సీనియర్కి జూనియర్లకి ప్రత్యేకమైన క్యాబిన్లు, కంప్యూటర్లు, ఆపరేట్ చేసే గుమస్తాలు, విశాలమైన హాలు, సోఫాలు, ఇండోర్ ప్లాంట్స్, ఏసీ, రిసెప్షనిస్ట్. జూనియర్లు గుమస్తాలు కోర్టుకు వెళ్ళినందున ఆఫీసు తపస్సు చేస్తున్న మౌనిలా ఉంది. రిసెప్షనిస్ట్ సీట్లో కూర్చున్న అమ్మాయి కంటపడేసరికి అతడి నుదురు ముడిపడింది. అది క్షణకాలం మాత్రమే. పిమ్మట మరింత హుషారుగా ఎలవేస్తూ ఆమెను సమీపించాడు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఏం కావాలి సార్? రిసెప్షన్ టేబుల్ మీద కూర్చుంటూ నీ పేరేమిటి మిస్ అన్నాడు అభిషేక్. తడబడింది ఆమె. అతడి ప్రవర్తనకు విస్తుపోతూనే అలా చైర్లో కూర్చోండి సార్ అంది. నాకిక్కడే బాగుంది అన్నాడు అతను. ఎవరైనా చూస్తే బాగోదు సార్. అంటే చూడకపోతే పర్లేదా? ఆహా, బాస్ కోపడతారు. ప్లీజ్ సార్. ఐ డోంట్ కేర్. నీకు బాస్ కానీ నాకు కాదు కదా. అతడి మొండి ఘటం అని అర్థమైపోగా నిస్సహాయంగా చూసింది. మీ పనేమిటి సార్? మీ బాస్ని చితగ్గొట్టాలి. వాట్? కీచుగా అరిచింది ఆమె. నువ్వు విన్నది కరెక్టే. మీ బాస్ను కొట్టడానికే వచ్చాను. ఉన్నాడా అడిగాడు అభి. ఉన్నారు కానీ ఆయన నిన్నేం చేశారు? నన్ను కొట్టాడు అన్నాడు అతను. కొట్టారా? ఎప్పుడు ప్రశ్నించింది ఆమె. చిన్నప్పుడు చెప్పాడు అభిషేక్. అప్పుడు కొడితే ఇప్పుడు తిరిగి కొడతారా? ఇప్పుడే కదా కొట్టే వయసు వచ్చింది. ఇంతకీ మీ బాస్ ఏం చేస్తున్నాడు ఏంటి? బిజీగా ఉన్నారు చెప్పింది రిసెప్షనిస్ట్. నాది బిజీ వ్యవహారం, ముఖాముఖి తేల్చుకుంటాలే అంటూ అభిషేక్ చక్రవర్తి క్యాబిన్ వైపు వెళ్ళబోతుంటే అడ్డు వెళ్ళి ఆపింది రిసెప్షనిస్ట్. జస్ట్ వెయిట్ సార్, ప్లీజ్ సిట్ డౌన్. బాస్తో మాట్లాడి పంపిస్తాను. 1 minute, లేకపోతే మూడు డిస్టర్బ్ అయిందని నా మీద కళ్ళు మూసుకుని పడతారు. మనలో మన మాట మీకు కూడా బాస్ను కొట్టాలనిపిస్తుందా అడిగాడు అభి. మీరు నా ఉద్యోగానికి ఎసరు పెట్టేటట్టున్నారు. అంత పని చేయంలే. తిన్నగా వెళ్ళి ఆమె రివాల్వింగ్ చైర్లో కూర్చుని గిర్రం తిరగసాగాడు అభిషేక్. నిస్సహాయంగా చూసింది రిసెప్షనిస్ట్. ఏసీ ఉన్న ముచ్చెమట్లు పోస్తుంటే నుదురు కొట్టుకుంటూ ఇంటర్కామ్లో బాస్ను పలకరించింది. ఎస్ అవతల నుంచి చక్రవర్తి గంభీర స్వరం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను సార్. ఎవరో వచ్చారు సార్. క్లయింటా అడిగాడు చక్రవర్తి. కాదు సార్, మీరు ఎప్పుడో చిన్నప్పుడు కొట్టారట, బదులు తీర్చుకుంటానంటూ ఒక అతను వచ్చాడు. నాన్ సెన్స్, నేను కొట్టడం ఏమిటి? అదే అన్నాను సార్, వినట్లేదు. నా సీట్లో కూర్చుని మరీ దబాయిస్తున్నాడు సార్. నీ సీట్లో కూర్చున్నాడా? పేరేంటంట? పేరు అడిగితే కూడా చెప్పట్లేదు సార్. ఎలా ఉన్నాడేమిటి అడిగాడు ఆయన.
ఆమె ఏం చెప్తుందో అని ఆసక్తిగా ముందు కొంగి గడ్డం కింద చెయ్యి అంచుకుని ఆమె ముఖంలోకి తదేకంగా చూడసాగాడు అభిషేక్. ఆశ్చర్యకు తత్తరపడింది ఆమె. బాగానే ఉంటాడు సార్. బాగానే అంటే వాట్ డూ యూ మీన్? హీరోలా ఉన్నాడు సార్, స్మార్ట్ గై. కానీ ఏమిటో చెప్పు. అభి కోపంగా చూసేసరికి ఆ పై మాటలు మింగేసింది ఆమె. ఇంకేం లేదు సార్, అతను లోపలికి పంపించు. సార్, ప్రశ్నార్థకంగా అంది రిసెప్షనిస్ట్. నో డౌట్ వాడు నా సుపుత్రుడిలే. వాట్? ఆశ్చర్యపోయింది ఆమె. రిసీవర్ పెట్టేస్తూ అపనమ్మకంగా చూసింది. నవ్వుతూ బాయ్ అంటూ చెయ్యూపి సీనియర్ లాయర్ చక్రవర్తి క్యాబిన్లోకి వెళ్ళాడు అభిషేక్. గ్లాసుడు నీళ్లు ఒక్క గుక్కలో తాగిన తర్వాత కానీ రిసెప్షనిస్ట్ మనసు కుదుట పడలేదు. హాయ్ డాడ్ అంటూ పలకరించాడు. యారా అభి, నిన్నెప్పుడు కొట్టానరా? లోపలికి వచ్చిన కొడుకుని అడిగాడు చక్రవర్తి. సారీ డాడ్, లోకంలో కొడుకును కొట్టని తల్లిదండ్రులు ఉండరు కదా అని జస్ట్ జోక్ చేశానంతే. నేను ఎగ్జామ్షన్ రా. మహారాజైనా పిల్లల్ని చనువుగా కొడతారేమో కానీ నేను ఎప్పుడు కొట్టలేదురా. ఆయన వాక్కుల్లో, కళ్ళల్లో, మొహంలో కదలాడిన బాధకు కరిగిపోయాడు. సారీ డాడ్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. తానొక్కటి కానీ ఒక్కట్రా, నువ్వు నా ప్రాణం. నిన్ను బాధ పెట్టే హక్కు, అధికారం నాతో సహా ఎవరికీ లేదు. ఎవరైనా సరే నిన్ను బాధిస్తే, నువ్వు బాధపడేలా ప్రవర్తిస్తే, వాళ్ళెంతటి వాళ్ళైనా సరే ఐ విల్ సీ దేర్ ఎండ్. ఆవేశపడ్డాడు లాయర్ చక్రవర్తి. ఓకే డాడ్, ఐ నో ఇట్. కూల్ డౌన్. నువ్వు మా యువరాజువిరా. నీకు చిన్న దెబ్బ తగిలిన బాధ మాత్రం నాదేరా. మీ యువరాజును ఎవరు బాధ పెట్టలేరు, దెబ్బ కొట్టలేరు. సరేనా? ఇంకా గొడవ వదిలే డాడ్. ఏదో సరదాకి కొట్టావన్నాను కానీ మీ సంగతి నాకు తెలీదు. కోర్స్ ఒకటి మాత్రం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోరా అభి, నువ్వు గొప్పవాడివి కానక్కర్లా. కీర్తి, డబ్బు, ఆస్తులు ఏమీ సంపాదించక్కర్లేదు. అవన్నీ మనకు కావలసిన వాటికన్నా అధికంగా ఉన్నాయిరా. నువ్వు హ్యాపీగా, వెరీ హ్యాపీగా ఉండాలి. జీవితాంతం హ్యాపీగా బతకాలి. దట్స్ ఆల్. అంతకుమించి నేనేం కోరుకోను. నాకు ఇంకేం అక్కర్లేదురా. ఆ దేవుణ్ణి కూడా నీ సుఖ సంతోషాలు తప్ప ఇంకేమీ కోరుకోను. ఐ లవ్ యూ మై బాయ్. తడి కళ్ళతో భుజం తట్టారు. చలించిపోయాడు అభి. మీరు అలా ఫీల్ అవ్వద్దు డాడ్. ఐ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్. నేను సామాన్యుని కాదు, గ్రేట్ సన్ ఆఫ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ చక్రవర్తి. యా కరెక్ట్, యు ఆర్ గ్రేట్ మై సన్ అంటూ ఎంతగానో మురిసిపోయాడు చక్రవర్తి. డాడ్, కొత్త రిసెప్షనిస్ట్ ఎప్పుడు చేరింది? చాలా బాగుంది. అల్లరిగా నవ్వాడు అభి. రే, నేను న్యాయవాదినిరా, బీ కేర్ఫుల్. నేనిప్పుడు ఎలాంటి తప్పు చేయలేదే. గులాబీ అందంగా ఉందంటో నేరమా మిలాడ్? పర్వాలేదు, మాటల్లో బాగానే షైన్ అవుతున్నావురా. ప్రొఫెషన్లో కూడా నా వారసుడు అవుతావా ఏమి? అమ్మో, నా కొద్దీ కేసులు, క్లయింట్లు, కోర్టులు, నల్లకోట్లు మన ఒంటికి పడవు. పోలీసులు, శిక్షలు, జైళ్ళు మనకు ఎలర్జీ. అసలు పోలీస్ స్టేషన్ వంక చూస్తేనే కాళ్ళు వణుకుతాయి డాడ్ అన్నాడు అతను. నేనుండగా నీకెందుకురా భయం? పోలీసులు భయపడే వాళ్ళనే బెదిరిస్తారు అన్నాడు ఆయన. అందుకే మీరు ఆంధ్రప్రదేశ్లోని టాప్ 5 క్రిమినల్ లాయర్స్లో ఒకరు అవ్వగలిగారు. ఆల్ ఇండియా లెవెల్లో ప్రముఖుడినైనా నాకు ఆనందం ఉండదు. నా తృప్తి, సంతోషం అన్నీ నీతోనే ముడిపడున్నాయిరా. నేనేం చేసినా, ఎంత సంపాదించినా నీకోసమేరా. నువ్వు హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. దాన్ని మించిన వరాలు ఏమీ నాకు అక్కర్లేదు. నేనంటే మీకెందుకింత ప్రేమ డాడ్? విషాదంగా నవ్వాడు చక్రవర్తి. పుట్టింది మొదలు కష్టాలు పడుతూ, కన్నీళ్లు తాగుతూ పెరిగానురా. ఆదరించేవాళ్ళు, అనునయించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు లేక అలో లక్ష్మణ అని అలమటిస్తూ పెద్దవాడినయ్యానురా. నల్లకోటు వేసుకున్నా, పెళ్లి చేసుకున్నా నా రాత గీత ఏమాత్రం మారలేదు. నువ్వు పుట్టడం, నా జాతకం మారటం ఒకేసారి జరిగాయి. ఒక భూస్వామి కూలివాడిని చిత్రవత చేసిన కేసులో భూస్వామి తరపున వాదించి గెలిచాను. మరి వెనుతిరిగి చూడలేదురా ఇప్పటి వరకు. తర్వాత కథ ఒక హిస్టరీగా మారిందంటే దానికి కారణం ఆ దేవుడు కాదు, నా కన్న కొడుకే. తండ్రి కన్నీళ్లు తుడిచాడు కొడుకు. ఐఎమ్ వెరీ లక్కీ డాడ్. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసినందుకే మీ కడుపున పుట్టానంటుంది మామ్. దట్ ఈజ్ 100% కరెక్ట్ డాడ్. బాగుందిరా, ఇవాళ మనకి ఏమైందిరా? ఒకరి వీపు ఒకరం గోక్కుంటున్నాం నవ్వాడు చక్రవర్తి. నేనే అనవసరంగా మీ గతం తవ్వాను. లీవ్ ఇట్ మై సన్. అవును, ఉరుము లేని పిడుగులో ఊడిపడ్డావు, ఏమిటి కథ అడిగాడు ఆయన. నథింగ్ డాడ్ అన్నాడు అభి. అంటే సంథింగ్ ఉందన్నమాట. పార్టీయా? కోర్స్. దానికోసం నువ్వు ఆఫీస్కి రావాలా? ఒక్క ఫోన్ చేయొచ్చుగా. ఆయన క్రెడిట్ కార్డు ఉంది కదరా, తీసుకెళ్ళలేదా అడిగాడు ఆయన.
అన్ని చోట్ల క్రెడిట్ కుదరదు డాడ్. కొన్ని చోట్ల క్రెడిట్ కొట్టాలంటే క్యాష్ ఉండాల్సిందే. ఉండి తీరాలి. అసలు క్యాష్లో ఉన్నదే యాష్ అంటే బూడిదే. క్యాష్ని యాష్ చెయ్యి, బట్ ఎంజాయ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ అన్నాడు లాయర్ చక్రవర్తి. టేబుల్లోంచి 10,000 కట్ట తీసిచ్చాడు ఆయన. 5 చాలు డాడ్ అన్నాడు అతను. 5 అనుకో, 5 లాగానే ఖర్చు పెట్టి ఈ మనీ, ఆస్తి, సంపాదన ప్రతిదీ నీకోసమేరా. థింక్ హై, ఫీల్ హై, లివ్ హై అన్నాడు ఆయన. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్. ఐ టు మై సన్. అభి జేబులోంచి సెల్ మోగింది. నెంబర్ చూసి మామ్ కాలింగ్ అంటూ ఆన్ చేశాడు. హలో మామ్ అన్నాడు ఉత్సాహంగా. భోంచేసావా అడిగింది ఆమె. ఫ్రెండ్స్ బలవంత పెడితేను. ఒకసారి వచ్చి వెళ్ళరా, నీకోసం చూస్తున్నాను బుజ్జి. ఇంకా భోంచేయలేదా? 3:30 అయింది. నీకొక్క ముద్ద పైన పెట్టకుండా నాకు ముద్ద ఎలా గొంతు దిగుతుందిరా పిచ్చికన్నా. ఓ మామ్, పిచ్చి సెంటిమెంట్స్ వద్దంటే వినవు కదా నువ్వు. నా పిచ్చే నాకు ఆనందంగానే ఓ మారొచ్చి వెళ్ళకూడదు. డాడీ కూడా లంచ్కి రాలేదు. డాడీ దగ్గరే ఉన్నాను నేను. అయితే ఇంకే ఇద్దరూ కలిసి రండి. కేసులు తప్ప మీ డాడీకి తిండి తిప్పలక్కర్లా. డాడీని తీసుకొస్తున్నాను. బాయ్ మామ్. సెల్ ఆఫ్ చేసి వెళ్దాం డాడ్ అన్నాడు అభిషేక్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానులే. ఈ కేసుకు సంబంధించిన రెఫరెన్స్లు స్టడీ చేయాలి. తర్వాత చేసుకోవచ్చు. హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ అయ్యాక సరెండర్ అవ్వక తప్పదు. నవ్వుతూ సీట్లోంచి లేచాడు చక్రవర్తి. చక్రవర్తి అభిషేక్ వెళ్తుంటే వాళ్ళ వంక చిత్రంగా చూసింది రిసెప్షనిస్ట్. ఇద్దరు అన్నదమ్ముల్లానో స్నేహితుల్లానో ఉన్నారో తప్ప తండ్రి కొడుకుల్లా లేరు. గుమ్మం దాటబోతూ వెనుదిరిగి ఆమె వంక చూసి కళ్ళు చికిలించి నవ్వి బాయ్ చెప్పాడు అభి. గతుక్కుమంది రిసెప్షనిస్ట్. నీకు కూడా వడ్డించేస్తున్నాను రా అభి. డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతూ అంది నందిని. వద్దు మామ్, రెస్టారెంట్లో పీకల దాకా తిన్నాను. నీది పిచ్చుక పొట్ట, ఎంత తింటావో నాకు తెలీదు నవ్వింది నందిని. ఎక్కడెంత తిన్నా అమ్మ చేతి ముద్దలు 2 తినాల్సిందేరా. అప్పుడే అమ్మకి తృప్తి, నీకు ఆయుషును. భోజనం ముందు కూర్చుంటూ అన్నాడు చక్రవర్తి. వీడెంత పెద్దవాడైనా నా కళ్ళకి బాలకృష్ణుడేనండి. నా కళ్ళకి నా చేతి గోరు ముద్దలు తినాలనే బయట తినేసి వస్తూ ఉంటాడు. వీడికి ఒక్క ముద్దైనా పెట్టకుండా నేను అన్నం తిన్నని వీడికి బాగా తెలుసు. కంచంలో 2 ముద్దలు కలిపి అభికి ఆప్యాయంగా తినిపించింది నందిని. ఇంకా చాలు మామ్, ఎవరైనా చూస్తే నన్ను చిన్నపిల్లాడు అనుకుంటారు. అనుకొనిరా, బాల్యం ఎంతో మధురమైందిరా నాన్న. కల్లా కపటం తెలియని ఆ మనస్సులు, వారి పసిడి ఊహలు, ఆటలు, పాటలు, అనురాగాలు, వారి ఆప్యాయతలు ఎంత వర్ణించినా తరిగిపోవు. మనిషి ఎదిగే కొద్దీ కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ఆందోళనలు చోటు చేసుకుంటాయిరా అందామె. అలా ఉండే వరాన్ని ఏ దేవుడైనా ఇస్తే ఎంత బాగుండో కదండి. బాల్యం ఎంతో తీయనైంది కనుకే దేవుడు కూడా ప్రతి అవతారంలోనూ బాల్యాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. రామ అవతారంలో 3 అమ్మల ప్రేమలో మునిగి తేలిన, కృష్ణావతారంలో 2 అమ్మల ముద్దులు కొడుకయ్యాడు చూడండి అంది నందిని. అది బాగానే ఉంది కానీ నీ ముద్దుల కృష్ణుడు ఎప్పుడో అప్పుడు తన నోట్లో విశ్వాన్ని చూపిస్తాడేమో, జాగ్రత్త నవ్వాడు చక్రవర్తి. అప్పుడు నేను పిచ్చి యశోదలాగా స్పృహ తప్పి పడిపోనండి. ఆనంద ఆశ్చర్యాలతో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతుంటే ఆ అద్భుతాన్ని తనివి తీరా తిలకిస్తాను, పులకించిపోతాను. చూస్తూ ఉండండి, నా అభి తప్పకుండా విశ్వవిఖ్యాతుడవుతాడు అందామె. కొడుకు భవిత మీద నీకెంత నమ్మకమే నందిని. పేగు పంచించిన కన్నతల్లినండి. అభిషేక్కి పొలమారింది. నిన్నెవరో తలుచుకుంటున్నారా, అందుకే పొలమారింది అంటూనే తల మీద చిరంజీవ అని ముమ్మారు కొట్టి నీళ్లు తాగిపించింది. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు, బాయ్ మామ్ అంటూ హడావిడిగా లేచాడు అభిషేక్. ఆరోగ్యం జాగ్రత్త రోయ్. హోటల్స్లో మిగిలిపోయినవే కాదు, అంతా మిగిల్చేసిన బిర్యానీలు కూడా తిరిగి వడ్డిస్తున్నారట. మొన్న పేపర్లో రాశారు. స్టార్ హోటల్స్లో అటువంటి పనులు జరగవు మామ్. బాయ్ డాడ్ బాయ్ అంటూ ఇంట్లోంచి బయటపడుతుంటే సెల్ మోగింది. నెంబర్ వంక చూశాడు. కొత్తది. ఎవరై ఉంటారు? సెల్ ఆన్ చేసి హలో అభి హియర్ అన్నాడు. నేనెవరినో గెస్ చేయి చూద్దాం అందొక అమ్మాయి కోకిల స్వరం. పెదవి కొరుక్కున్నాడు. ఉత్తర క్షణాన ఆ పెదవుల మీద చిరు దరహాసం ప్రత్యక్షమై మెల్లగా పెద్దదైంది. గెస్ చేశాను అన్నాడు అభి నవ్వుతూ. రియల్లీ అందామె ఆశ్చర్యంగా. సిరిమల్లె నవ్వుల రాణి సుస్మిత. ఓ గ్రేట్. శక్తిలోనే కాదు యుక్తిలోనూ నువ్వు హీరోవే అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్.
షూటింగ్ అయిపోయింది, ఇంకా ఖాళీయే, పైగా ఇవాళ నా బర్త్డే, అందుకని. ఈజ్ ఇట్? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పార్టీకి వస్తున్నావు కదా, అప్పుడే స్పెషల్స్ అరేంజ్ చేస్తాలే అన్నాడు అభి. ఈ ఈవినింగ్ నీతో సరదాగా స్పెండ్ చేయాలనుంది అందామె. యాజ్ యూ విష్. ఎప్పుడు ఎక్కడ వెయిట్ చేయించి చెప్పు. 1 అవర్లో నువ్వెక్కడున్నా సరే నీ ముందుకొచ్చి వాళ్తాను, ఓకే? నేనెక్కడుంటానో నాకే తెలియదు, నీకెలా తెలుస్తుంది? మనస్సుంది, మార్గం ఉండదా? బాయ్. హేయ్. ఉత్సాహంతో ఎగిరి గంతేశాడు. ఆమె చేతికి చిక్కుతుందనుకున్నాడు కానీ మరీ అంత త్వరగా చిక్కుతుందనుకోలేదు. ఇక సునీల్, శంకరం, వీర్రాజు రజనీ సెంటర్లో అభి కోసం ఎదురు చూస్తున్నారు. బాస్ అయిపోలేడేంట్రా, ఇంకొక అమ్మాయి వెంటైనా పడి ఇంకెక్కడికో చెక్కేయలేదు కదా అనుమానంగా అన్నాడు సునీల్. అశుభం మాటలు మాట్లాడకు, అసలే నాకు ఆకలి కాలిపోతోంది అన్నాడు శంకరం పొట్టను చేత్తో తడుముకుంటూ. హోటల్ పక్కనే ఉందిరా శంకరం. వీర్రాజు మాటలకి సునీల్, సొంత పొట్ట కోసం అయితే మాత్రం సొంత డబ్బు ఖర్చు పెడతాడా? ఎంత మాట! అసలు మనం వీడితో మాట్లాడినందుకు కూడా మనమే పే చేయాలి. పే ఛానల్ గాడు కదా అన్నాడు. మిగతా ఇద్దరు నవ్వేసరికి మొహం మార్చుకుని, నవ్వండిరా నవ్వండి, ఎంతైనా డబ్బున్నోళ్ళు అన్నాడు శంకరం. ఆహా, నీ దగ్గర ఈడ్చి తినినా నయా పైసా లేదంటావు. ఓ పని చేద్దాంరా, నీ దగ్గరున్నది నేను, నా దగ్గరున్నది నువ్వు మార్చేసుకుందాం ప్రపోజ్ చేశాడు సునీల్. భలే మంచి చౌక బేరము పాడాడు రజని. మీకు వేళాకోళంగానే ఉంటుందిరా, చూస్తూ ఉండండి, నాకు మంచి రోజు వస్తుంది, నాకు కలిసి వచ్చే కాలం వస్తుంది. అప్పుడు మా పేర్లు గుర్తుంటాయట్రా నీకు? వీర్రాజు మాటలకి మొహం తిప్పేసుకున్నాడు. వాడిని వదిలేయండిరా, ఇంతకీ అభిగాడు పార్టీ ఎందుకు ఇస్తున్నాడురా అడిగాడు రజని. నీకు నాకైతే పార్టీ ఇవ్వడానికో రీజన్ ఉండాలి. బంగారు గుడ్లు పెట్టే తండ్రి గల అభిగాడికి అక్కర్లా, అసలు ఏ రీజను లేకపోవటమే ఒక రీజను అన్నాడు సునీల్. పొద్దున్న ధైర్య సాహసే లక్ష్మి టీవీ ప్రోగ్రాంలో గెలిచాడ్రా, అందుకని ఇస్తున్నాడు. ఆ యాంకర్ను కూడా పార్టీ పిలిచాడులే శంకరం చెప్పాడు. ఇక వీడు గింజలేస్తే వచ్చేయటానికి అదేం పావురాయి కాదు, పవర్ఫుల్ గర్ల్ వీర్రాజు అన్నాడు అసూయతో మండుతూ. వచ్చినా రావచ్చు, అమ్మాయిలను ఆకట్టుకోవటంలో వాడి ఒడుపే వేరు, వాడి స్టైలే వేరు అన్నాడు రజని. ఆమె వస్తుందో రాదో చెప్పలేను కానీ అభి ముందు ఫ్లాట్ అయిన మాట మాత్రం అక్షర సత్యం. సునీల్ మాటలను ఎవరు సాహసించలేకపోయారు. ఉమెన్, వైన్ అండ్ వెల్త్ మూడూ కదా అభికి ఊడిగం చేస్తాయి. అందుకు వారే ప్రత్యక్ష సాక్షులు. మనవాడు హ్యాండ్ ఇచ్చేసాడంటావా అని ఇంకేదో అనబోయిన శంకరానికి అభి బైక్ కనిపించింది. ముఖంలో రంగులను అర్జెంటుగా మార్చేసుకుని ఎదిరెళ్ళాడు. వెల్కమ్ గురు, నీకు 100 years. నువ్వు నేల మీద నిలబడకపోవచ్చు కానీ మాట మీద ఖచ్చితంగా నిలబడతావని ఇప్పుడే అనుకుంటున్నాం అన్నాడు. అతడి మాటలు పట్టించుకోలేదు అభిషేక్. సారీ యార్, నాకు వేరే పని తగిలింది. అమాంతం నలుగురు ముఖాలు మాడిపోయాయి. పార్టీ క్యాన్సిలా? చచ్చాను, పార్టీ అన్నావని అసలు ఏమీ తినలేదురా ఏడుపు మొహం పెట్టాడు శంకరం. పార్టీ లేకపోయినా మందు పోయిస్తాడు, మందు దాత సుఖీభవ అని దీవించే వెళ్తాం, అంతే కదా అభి? సునీల్ మాటలకి తల అడ్డంగా ఊపాడు. నేను రాలేను, రేపు పెట్టుకుందాంలే. రేపు పెట్టుకుంటే ఇవాళ మానేయాలన్న రూల్ ఏమి లేదు బాసు, ఏ రోజు కథ ఆ రోజుదే అని ఇంకేదో అనబోతే అతన్ని ఆపి అర్జెంటు పనుంది అన్నాడు అభి. ఓకే దెన్, నీ హోటల్ రూమ్కి ఇవ్వు, సరదాగా కాలక్షేపం చేసి వెళ్తాం వీర్రాజు అన్నాడు. ఉన్న ఏర్పాట్లతోనే మా స్టైల్లోనే అడ్జస్ట్ అయిపోతాం అన్నాడు రజని. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.